ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పెట్టడం ఇదివరకు పద్ధతి. ఇప్పుడు లేనివాడిని కొట్టి ఉన్నవాడికి పెట్టడం. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో మీడియా దాసోహం, మీడియా వన్ సైడెడ్ జర్నలిజం, మీడియా నిష్పాక్షికతను చంపేసుకున్నటువంటి వైనంతో ఇలాంటివన్నీ సాధ్యమవుతున్నాయి. నిజాయితీ వార్తలు చచ్చిపోయి మనకి నచ్చిన నాయకుడు ఎట్లా చెప్తే అట్లా అతను ఏం చేసిన రైట్ అని దాని చుట్టూ అల్లుకోవడం వల్ల జరుగుతుంది. దీంట్లో సాక్ష్యం ఏంటంటే ఇదివరకటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవి, హనుమాన్ షుగర్స్ ఉండేది. వీటిట్లలో రెగ్యులర్ మెయింటెనెన్స్ చేతకాక కొంత నష్టం వచ్చింది. అదే సందర్భంలో అక్కడ ఏం జరుగుతుంది, దాంట్లో ప్రధానమైనటువంటి అంశము దానికి ఆస్తులు ఉంటాయి, భూములు ఉంటాయి. ఈ భూమి అమ్మితే ఆ ఫ్యాక్టరీ నడిపించవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేశారా? చెయ్యకపోగా ఇట్లాగ కోఆపరేటివ్ సెక్టర్ అంటే రైతులు రూపాయి వేసుకుని పెట్టిన ఫ్యాక్టరీలు అవి, రైతులు ఇచ్చినటువంటి సొమ్ములతో పెట్టిన ఫ్యాక్టరీలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఆ ప్రైవేట్ వాడు ఏదో నడిపేస్తాడని భావించారు. అప్పట్లో మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో రచ్చరచ్చ చేసింది ఏది, ఈ నిజాం షుగర్స్ ఇవన్నీ ఇచ్చారు, కేసీఆర్ వీళ్ళందరూ కూడా రచ్చ చేశారు. అది తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఒక 1 ఏడాది 2 ఏళ్ళు నడిపారు నిదానంగా. నష్టాలు